అది కాక ముందు కాలు ఇరిగిపోయిందని చెప్పి నన్ను రమ్మన్నాడు. రమ్మని మనిషిని పంపించినారు ఇక్కడికి, ఒక మనిషిని అవ్వని తొడుకొని రండి అని చెప్పనేసి. సరే తొడుకొని వచ్చినాడు. ఏమని అంటే ఫస్ట్ ఆ అబ్బాయి ఆ రోజు వస్తానన్నాడు. వస్తానంటే 12 గంటలకు నేను ఫోన్ చేసిన పిల్లోడికి. ఫోన్ చేసేసరికి అమ్మ నేను రాలే, అప్పుడు ఏడిచినాడు. అమ్మ నేను రాలేదు, నాకు మాది కాలు జరిగి పడిపోయినాను, కాలు ఇరిగిపోయింది అని చెప్పన్నాడు. ఎందుకు కాలు ఇరిగిపోయింది ఏం రాని, నేను వస్తాను ఆయన అని చెప్పినంటే అసలు నువ్వు ఎట్ట వస్తావు వాడికి తెలియదులే, మళ్ళీ 20 పిల్లకాయలు తొడుకొని వస్తారు అని చెప్పి నాకు దాపేసినాడు. మరుసోదో 3 రోజుల తర్వాత ఎవరో పిల్లకాయలు పంపించినారు అని పోయినా. నేను పోయేదలకే కాలు కట్టి ఓల్డే డాక్టర్ దొడకొచ్చి పుత్తూరు డాక్టర్ అమ్మాయినా మెడిసిన్స్ అన్ని చూస్తున్నాము, బాగా చేస్తున్నాము అని చెప్పినంటే నేను సరే ఇంటికి పంపిండి ఆయన, నేను ఇంటికాడ చూసుకుంటాను అంటే ఇంటికాడ నువ్వు చూసుకోలేవా, నువ్వు మా తల్లి మాదిరివి కదా, చూసుకోలేవు. ఏడైతే బాత్రూమ్ పాడిపోయేదానికి పిల్లకాయలు పాటు ఉండారు, పట్టుకొని వస్తారు, ఆడింటికాడ నువ్వు ఒక్కదాని ఏం చేస్తావు అని చెప్పనేసి అన్నారు. సరే ఇది నిజమేలే అని చెప్పి వాళ్ళు బాగా తల్లి మాదిరి చూస్తున్నారు కదా అని చెప్పి నేను నమ్మిన. సరే అనేసి వచ్చేసినాం. మళ్ళీ 2వ కట్టికి మళ్ళీ వారం 2వ కట్టికి రమ్మన్నారు. 2వ కట్టికి పోతే అప్పుడు పుత్తూరు రాజు వచ్చినాడు, కట్టినాడు ఆయన. పుత్తూరు రాజా పుత్తూరు డాక్టర్ అని చెప్పన్నారు. మళ్ళీ ఈయన మెడికల్ అన్ని తీసుకొచ్చినాడు. మా పిల్లకాయలకి డౌట్ వచ్చి కాలు ఎక్స్రే పెట్టి మాకు చూస్తాము అని చెప్పినారు. సరే పెడతామమ్మా, నాకైతే చూపిలా. మళ్ళీ మా పాప అనేది వాళ్ళ మొగుడికి మెసేజ్ పెట్టి చూపించినారంట ఫోటో తీసి. సరే నాకేమో చూపిలా, కాలు కట్టేది మటుకు చూపించినారు, కట్టు మన్నట్టున్నది. మళ్ళీ 3వ జరిగిపోయేటప్పుడు ఎన్ని చెప్పలా, నీ మనవడు ఈ మాదిరి చేస్తున్నాడు అనేసి చెప్పలా. మామూలుగా రమ్మన్నారు కదా, వాళ్ళు బాగా చూసుకుంటున్నారులే మన బిడ్డ మాదిరి అని చెప్పి నేను అనుకుని గమ్మున వచ్చేసిన. వాళ్ళు చూసుకుంటున్నారులే మన బిడ్డకి ఏం లేదు, దొరకొచ్చి ఏం చేసుకుని ఒంటి కాపురాన్ని నేను పట్టుకొని బాగలుగుతానని చెప్పి ఒక ఉద్దేశంతో వచ్చిన. చాలా 3వ కట్టుకి అన్ని జరిగిపోయినాక 3వ కట్టుకి రమ్మని చెప్పి మనిషిని పంపించినారు. 3 గంటలకు పంపించినారు. ఎవరిని అప్పల్లోని పంపించేళ్ళకి ఎవరిని గోపి అని ఎవరిని పంపించినారు. ఎవరిని దొడుకొనరా మాట్లాడాలని చెప్పని పిల్లోడి చేతనే ఫోన్ చేయించినాడు. ఫోన్ చేయించాలకి ఏనంటే మాదిరి కట్టుకుని ఏమో మాట్లాడాలంటారా, మా ఫ్రెండ్ని పంపిస్తున్నాము రామా అని చెప్పని మా పిల్లోడితో ఫోన్లో మాట్లాడేసినాడు. సరే వస్తున్నాను ఆయన అని చెప్పిన ఇటు కట్టుకొని ఇది మాదిరి కూర్చొని ఉంటే ఆమె లేచి వెళ్ళినా. ఫోన్ ఎత్తుకొని చేతిలో పెట్టుకొని ఆ కవర్ ఫోన్లో వేసుకొని ఆమెను వెళ్ళినా. సరే లేదలకే శుక్రవారం మధ్య 3 గంటలకి పోయినా. పోయేదలకి అప్పుడు ఇవన్నీ మీ మనవడు జారి పడలేదమ్మా, మాకు జారి పడిన వర్షం పడిందని చెప్పినాడా. వర్షం పడి జారి పడిందని నాకు చెప్పినాడు ఎవరో వింత మొగుడు. సరే ఈ మాదిరి ఫోటోలో చూడు, నీ మనవడు పైన దూకేసి పారిపోవాలని దూకేసినాడు. బిల్డింగ్ పైనుంచి దూకేసినాడు, పారిపోవాలనేసి దూకేసి కాలు ఇరిగిపోయింది. ఆమె చెప్పినాడు ఎందుకు దూకేసినాడంటే ఈ మాదిరి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకునేసినాడంట. ఈ తెలుగుదేశం పక్క మా పక్క పని చేస్తా తెలుగుదేశం వాళ్ళకి హెల్ప్ చేసినాడు. హెల్ప్ చేసి మాదిరి ఇది చేసలకే ఫోటోలు గీటాలు పంపించమని ఏదో అడిగితే ఫోటోలు నేను పంపించలేను అని చెప్పి ముగించుకునేసినాడంట. మళ్ళీ పంపించకుంటే నీకు డబ్బు అంతా రాదు, డబ్బు ఇంకా ఎక్స్ట్రా ఇస్తాము అని చెప్పి బెదిరిసినారంట. దానికనేసి మళ్ళా వచ్చి చేరినాడు. చేరి మాదిరి అంతా జరిగింది అని చెప్పి చెప్పినారు. సరే ఎంత జరుగుతుంటే మాకు అప్పుడు ఇన్ని మాటలు వేసినాం కదా, ముందు ఈ మాది జరుగుతుందని చెప్పొచ్చు కదా అంటే మాకు ఫోన్లు అన్ని డిలీట్ చేసినాడమ్మా. ఆ ఫోన్లన్నీ మళ్ళీ ఎవడైనా తీసుకొని వచ్చేళ్ళకే ప్రూఫ్ తీసుకొని వచ్చేళ్ళకి 10 లక్షలు అయింది మాకు. వీళ్ళందరూ మాట్లాడింది వీళ్ళ ప్రూఫ్లన్నీ మెసేజ్లు అన్ని దాంట్లో డిలీట్ చేసినాడంట. ఫోన్లో డిలీట్ చేసినాడంట. వాళ్ళు మా పిల్లోడు ఫోన్ పెరుక్కునేసి ఇవన్నీ మళ్ళీ ఏదేదో రికార్డులు సంపాదించేస్తున్నారు, చేసిండారు, చేసి పెట్టిన. మరి వీళ్ళు మాట్లాడిందో వాళ్ళు కావాలని చేసినారు ఆ దేవుడికి తెలియదు, నాకైతే తెలియదు. లాక్కునేసినారు ఫోన్. మాకు అంటే లెటర్లో పడిపోయింది, ఫోన్ లేదమ్మా అన్నాడు. ఫోన్ లేదు, ఎవరైనా చేయాలంటే వాళ్ళు దాసరి ఫోన్తో చెయ్యి అని చెప్పి ఆ నెంబర్ ఇచ్చినారు. సరే ఎప్పుడన్నా మాట్లాడాలంటే ఓడితో మాట్లాడుతున్నా, ఓడిస్తున్నాడు ఫోను. 2 మాటలే మాట్లాడుతున్నా. ఏమ్మా తిన్నావా బాగుండవా అంటాడు. నేను బాగుండాలేమ్మా అని చెప్పి మాట్లాడుతా ఉన్నాయి.
సరే ఇవన్నీ జరిగినాక ఫోన్ మీ వాడి దగ్గర అయితే లేదు వాళ్ళ దగ్గర తీసుకునేసినారు. వాళ్ళే చూపించినారు. వాళ్ళే చూపించి ఫోన్ తీసి నేను అడిగిన లెటిన్ మన చిన్న లెటిన్ అయితే పడితే అది పడుతుంది, ఎత్తు బేసన కదా నేను, ఎత్తు బేసనలో పడితే కింద పడాలి కానీ లెటిన్లో ఎందుకు పడుతుంది అని చెప్పినాడు. దానికి ఆ మాట అన్నాడు. అంకే విలేజ్ లో దానికి అంత తెలివి ఉపయోగించి ఇదే నిందో చూడు, లెటిన్ లో వాళ్ళకి అడిగినాను కానీ నేను ఫోన్ పాలేదు నా దగ్గర ఉండదమ్మా, ఈ ఎవిడెన్స్ అన్ని సంపాదించడానికి నేను ఫోన్ వీలేదు వాడికి అని చెప్పి అన్నాడు. సరే ఇవన్నీ జరిగింది కదా నాయన. వీడియోలు ఏమొచ్చినాయి చూసారమ్మా? వచ్చినప్పుడు మీ దగ్గర ఆ ఫోన్ లాక్కున్నారు, మీకు ఏమైనా చూపించారా? వీడియోలు ఏమైనా చూపించారా? వీడియోలు ఏం చూపిలా. వీడియోలు ఇదే మాదిరి కూర్చో ఉన్నది వచ్చి ఆమె వీడియో తీయమన్నారంట. ఆమె టానుకొని కూర్చోనుండి టానుకొని ఇటు పెట్టేసిన ఫోను పెట్టేసిన మన చెప్పలోడే చెప్పింది. ఫోను సోఫా సీట్ లో కూర్చోన్నది కదా, స్నానం చేసి వచ్చి గుడ్లు మార్చుకొచ్చి కూర్చోండది. ఇప్పుడు నేను అటు చీర కట్టుకుని కూర్చోన్నాను. ఇటు కూర్చొని అటు ఫోన్ ఇటు పెట్టినారంట కింద. ఫోన్ ఇటు పెట్టేళ్ళకి అది సరిగ్గా అది వచ్చేళ్ళకి మెసేజ్ వచ్చిందంట. ఏంది ఫోన్ మెసేజ్ వచ్చి ఇటు కూర్చోంటే ఏం కనిపిస్తుంది సార్ మాకు? కనబడదు. ఏం కనిపిస్తుంది? ఇటు కనిపిస్తే ఇవి అది కనిపించే మెసేజ్ వచ్చేళ్ళకి ఏందని తొంగి చూసిందంట. తొంగి చూసేళ్ళకి మెసేజ్ ఏంది మెసేజ్ వస్తుంది తీసుకొని ఫోన్ కట్ చేసి అటు పెట్టేసి పైకి వెళ్ళిందంట వినిత. పైకి వెళ్ళినాను. పైకి వెళ్ళి కూడా అప్పుడు కూడా ఏమనలేదు నేను. కళాశ్రీ పోయి నాతో చెప్పి ఏడ్చింది. ఇంత మాది చేసినాడు రాయుడు, ఎడ చేయాలి దీనికి అని చెప్పి ఏడ్చింది. అప్పుడు వచ్చి అడిగితే 2 రోజులు మాట్లాడకుండా వెళ్ళకే ఈడు మెసేజ్ చెప్పినాడంట. అక్కకి మెసేజ్ పెట్టినాడంట. అక్క ప్లీజ్ అక్క నాకెందుకు మాట్లాడలేదు, నాతో 2 రోజుల నుంచి మాట్లాడటం లేదు, నేనేం తప్పు చేసినాను, నా చేయి దగ్గర వచ్చేసింది అక్క వీడియో, నన్ను క్షమించక్క అని చెప్పనేసి పెట్టున్నాడు ఆ మెసేజ్. అది చదివించినారు. మళ్ళీ పేట చంద్రతో మాట్లాడినట్టు అన్నా దూకేసినాడు కదా, దూకేసినాక అన్నా నేను తప్పించుకోలేకపోయినా దొరికిపోయినాను, నన్ను కాపాడన్నా అని చెప్పి మెసేజ్ పెట్టున్నాడు. మన పిల్లోడు వాళ్ళ పేట ఎవడు మనకు తెలియదు, నాకైతే తెలిస్తే కదా వాళ్ళ చేసేవాడు. ఎవరు మనిషో తెలుగుదేశం మనిషి అన్నాడు. వాళ్ళకి మెసేజ్ పెట్టినాడు. మెసేజ్ పెడితే అన్నా నేను దొరికినాను, నన్ను కాపాడన్నా అని చెప్పి పెట్టినాడు. పెడితే వాళ్ళు రిటర్న్ ఏం పెట్టినాడు, రాయుడు నా పేరు బయట పెట్టబాక, ప్లీజ్ రాయుడు నీ సావు నువ్వు సావు అని చెప్పేసి ఓటు తిరిగి మెసేజ్ పెట్టేసినాడు. అవతల నుంచి కూడా మెసేజ్ వచ్చినది చదివించినాడు. అది కూడా చదివించి ఓడి దిక్కునే చదివించినాడు, మా పిల్లాడి దిక్కునే చదివించినాడు. చదివించి పెట్టేసినాడు. అంటే నీ చావు నువ్వు సావు అంటే నా పేరు బయట పెట్టబాకండి, నీ సావు నువ్వు చావు అని చెప్పి చెప్పేసినారు. చెప్పేళ్ళకి అప్పటికే 5 ఈ టైం అయింది. అప్పుడు ఇంకేం చేయాలో నాకు దిక్కుదోలు. ఈ సందు మళ్ళీ ఇటొకటి కూర్చున్నాడు. ఓడే అని నాకు మా పిల్లలు నాకేమన్నా చెప్తారనేసి దాసర్ అనేవాడు ఇంకొక గోపి అనేవాడు దగ్గర కూర్చోన్నారు. వీళ్ళు తిరగతా పడతా వచ్చినట్టు పట్టినట్టు ఒక్కోసారి చెప్పురా మీ అమ్మకి ఏం జరిగింది, చెప్పురా అని దబాయిస్తున్నారు. సరే చెప్పినాడు. జరిగింది ఈ మాదిరి జరిగింది. ఆ మాదిరి జరిగిందో మరి ఈడు చెప్పించినాడు అది కూడా నాకు తెలియదు సార్. డబ్బు తీసుకున్నావు కదా ఏం చేసినావు, అదంతా ఏడబెట్టినావు చెప్పు అది అని అంటే నాకు తెలియదునా. వాళ్ళు తెచ్చినారు చూపించినారు, ఎన్ని పనులు చేస్తే ఇస్తానని చెప్పి అన్నారు. ఏం పనులు చెప్పలా. అదే వీడియోస్ పంపిస్తే చేస్తాము, వాళ్ళ దగ్గర వాళ్ళు క్లోజ్ గా ఉండే ఫోటోలు అవి మాకు పంపిస్తా ఉండు, మీకు డబ్బు ఇస్తాను అని చెప్పి చెప్పినారు. అది నేను తీస్తా ఉంటే దొరికిపోయినా మీకు తెలిసిందే కదా. దానికి నేను వండుకొని ఆ వీడియో బయట పోయి ఉంటే ఏం చేయాలమ్మా, అదే నీ బిడ్డకి నీ కోడలకి కీర్తికి జరుగుంటే ఏం చేస్తుంటావు. అప్పుడు మటు కొట్టినారు దెబ్బలు నా బిడ్డని. ఇట్లా ఎందుకు చేసినావురా, తప్పు కదా, మన బిడ్డ అయితే ఒకటి ఆడబిడ్డ అయితే ఎవరైనా ఆడబిడ్డే కదా నైనా అనేసి కొట్టేదానికి అప్పటికి ఏడస్తానే ఉన్నాడులే. మా పిల్లడు భయపెట్టేసినాడు కదా, ఏడస్తా తలకాయించుకునేసి ఇంచేసి కట్టి 3 కట్లు కట్టినారు. అప్పటికి 3 కట్లు కట్టి ఇది లాస్ట్ ఇంకా వదిలేసే రోజు నేను చెప్పేది. అవన్నీ చేస్తుంటే సరే అన్ని అయిపోయినాయి కదా, నేను కాళ్ళు పట్టుకున్నా. పొద్దుపోయింది కాళ్ళు పట్టుకున్నా. శుక్రవారం మధ్యాహ్నం అయింది, శనివారం సాయంత్రం 6:30 దాకా పడినారు. ఇదంతా చెప్పించినారు.
సరే చెప్పించి ఈ మధ్యలోకి లాస్ట్కి నాయన తప్పు చేసినాడో చేయలేదో నా బిడ్డ ఆ దేవుడి నా బిడ్డకు ప్రాణ పిచ్చి పెట్టండి నాయన నా బిడ్డను వదిలిండి అని చెప్పి కాళ్ళ మీద పడినా అడిగిన ప్రాధైపోయినా వినిత కాళ్ళ మీద పడినా వినిత మొగుడు కాళ్ళ మీద పడినా మా ఊరోడు ఓడి కాళ్ళ మీద పడినా శివ కాళ్ళ మీద పడినా ఆ శివ ప్రూఫ్ చూపిమ్మనమా ఆ ఎవిడెన్స్ చూపిమ్మని చెప్పి అన్నాడు. ఎవిడెన్స్ ఎవిడెన్సరా చెప్తానే ఉన్నాడు కదా జరిగింది ఇంకేం ఎవిడెన్సరా తెల్లారి నుంచి నేను టాయించి అదే చెప్పు 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 అన్నట్టే ఉండేదేగా చెప్తున్నాడని చెప్పి కసురుకునేదిలకే అప్పుడు సైలెంట్ అయిపోయినారు. సైలెంట్ అయిపోయి మళ్ళా ఇంకా ఎటజీలు తప్పించుకోలేక లాయర్ వచ్చి వాళ్ళ దగ్గర సీట్ ముందు తీసుకొని నా దగ్గర పత్రం రాయించుకునేసినారు. ఏంది బాండ్ పేపర్ మాదిరండి అది 100 రూపాయల పేపర్ జంటల బాండ్ దాని మీద దాంట్లో రాసుకునే నాకు రాయుడికి ఇంకా ఈ రోజు నుంచి మాకు ఇది లేదు ఈ రోజు వదిలేస్తున్నాము అని చెప్పినేసి లాయర్ దగ్గర నోటి తీసుకొని నా దగ్గర సంతకం చేయించుకునేవారు. మళ్ళీ ఏలు ముద్ర పెట్టుకున్నారు. మా పిల్లోడి దగ్గర సంతకం చేయించుకున్నారు ఏలు ముద్ర పెట్టుకున్నాడు. మళ్ళీ అదే మాదిరి వైట్ పేపర్ మీద తీసుకొచ్చి వైట్ పేపర్ మీద సంతకం చేయించుకొని ఏలు ముద్ర ఇద్దరి దగ్గర బలవంతంగా పెట్టి నాకు ఎందుకు నేను ఇదే వదిలేస్తామని అడుక్కున్నాం కదా మళ్ళీ ఎందుకు చేస్తున్నామని అంటే ఈ వాళ్ళకి మాకు వదిలేసేదానికి దీనికి ఏం లేదు మా రేపు వాళ్ళు వచ్చి మా మంది ఏమన్నా ఇదంటే ఈ కాగితాలు చూపించేదానికి అని చెప్పి జరిగితే నాకు వదిలేస్తే చాలని కదా నేనున్నానా ప్రాణాలతో వదిలేస్తే ఎండ బతికిపోతాడులే అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటా నేను. అటు వదిలేస్తే మన 15,000 నాకు ఇచ్చినాడు. 15,000 నాకు ఇచ్చినాడు. ఎందుకంటే అది 2 నెలల జీతం ఈమంటే 2 నెలల జీతం ఇచ్చినాడు. నేను జీతం అడగబాక నేను అవి చెప్పిన అది వాళ్ళు ఫోన్ చేస్తే చెప్తా ఉన్నా వాళ్ళు హాస్పిటల్ చూపించినారు కదా కట్టించినారు కదా ఈ నెల జీతం అడగబాక నా కమ్మలో పాడ కుదవ పెట్టేసి నేను కట్టుకుంటా ఎట్నా ఒకటి అని చెప్పిన. ఆ మాట చెప్పేళ్ళకే నీ ఓడి జీతం మాకెందుకు డబ్బు మాకెందుకు ఓ డబ్బు ఎక్స్ట్రా వేసి ఇస్తాను అని చెప్పేసి 15,000 ఇచ్చినాడు ఎక్స్ట్రా. 15,000 ఎక్స్ట్రా వేసి ఓడికి అన్నా నన్ను కూడా క్షమించిన నన్ను ఎట్టన్నా వెళ్తాను నా దూరంగా అని చెప్పి కాళ్ళు పట్టుకునేదికే ఓడికి ఎట్ట వెళ్తారంటే ఎట్టన్నా దూరంగా వెళ్తా అన్నా అని చెప్పినాడు. సరే 2,000 ఇచ్చినాడు. ఓడికి 2,000 2,500 ఇచ్చినారు. ఓడికి నా దాంట్లో ఈ పోయినా నా దాంట్లో పోయితే వినీత వండుకుని ఆ దాంట్లో ఎందుకు ఇవ్వమంటావు ఆ ముసలిది ఎట్ట బతకాలా నువ్వు ఇయ్యి అని చెప్పి మొగుడుతూ చెప్పింది. ఆ 2,000 వాడికి ఇచ్చినాడు. సరే నాకు 15,000 ఇచ్చినారు. సరే వదిలిన ఈ నుంచి ఎటు దొరికి పగ్గది వచ్చి వాళ్ళకి వచ్చి బయట వచ్చేదా. సరే అప్పుడు ఏం బెదిరిసినారు బయట పోతే చాలమ్మా ఈ పక్క ఒకరు ఆ పక్క ఆటోలు ఉన్నాయి చూడు కిటికీలో చూపించినారు. ఈ పక్క ఒక ఆటో ఉండదు చూడు ఈ పక్క ఒక ఆటో ఉండదు చూడు మనుషులు కాసుకొని ఉండరు బయట మేము వదిలితే చాలు ఎత్తుకొని పోయేదానికి అని చెప్పని బెదిరిసినారు. సరే కాళ్ళు పట్టి పోలీస్ కేసు పెడదామని చెప్పినట్టు పోలీసులు ఒప్పించేస్తామన్నారు కదా. పోలీస్ కేసు ఒప్పిస్తామనంటే ఈ వీడియోలు చూపించి బెదిరిసినారు. ఒకసారి వినిత కార్ని ఎవరో టచ్ చేస్తే వాళ్ళు పట్టుకొని కొడుతున్నారు అది చూపించినారు. ఇంకెవరిన 3 పిల్లకాయలు ఏదో చేసినారు అనేసి వాళ్ళని చిత్రహింస పెడుతున్నారు కొడతా ఉన్నారు. నేను అవి 2 చూసి భయపడిపోయినా. నేను జరుగుతుందేమనే బిడ్డ పొట్టి చంపేస్తారామనే అని చెప్పి నేను భయపడిపోయా. నేను పోలీస్ కేసు వద్దునైనా నేను దండం పెడతాను పోలీసు నా బిడ్డ వదిలేస్తే చాలట నా దూరంగా పోయి బతుకుతాడు నా బతికి ప్రాణాలతో ఉంటే చాలు నైనా నా బిడ్డ అని చెప్పనేసి నేను వేడుకుని ముగ్గురు కాళ్ళు పట్టుకున్నా కనికరించలా కనికరించినాడు అనేసి నేను అనుకున్నా. వదిలేసినారులే ఇంక భయం లేదులే అని చెప్పి వదిలేసినారులే అని చెప్పి అనుకున్నా. మధ్యాహ్నం అన్నం చేసి పెట్టి తెల్లారితే వాళ్ళ అమ్మ అన్నం చేసి వెజిటేబుల్ బిర్యానీ చేసి పెట్టి అన్నం పెట్టింది తట్లో ఓటికి పెట్టింది నాకు పెట్టింది. సరే నేను తిన్న బుద్ధి కాల నాకు మనం తినుకుంటే బిడ్డ తిండేమనేసి నేను కలిపినట్టు పట్టినట్టు ఉండేదానికే వాడు తినేసినాడు ఆకలికి. వాడికి పెట్టుంటే ఆకలికి తినేసినాడు. తింటా ఉంటే వాడు ఏమన్నాడు ఇదే లాస్ట్ కూట నీకు తినరా నా కొడక అని చెప్పి అన్నాడు వినిత మొగుడు. అప్పుడే అన్నాడు ఇదే లాస్ట్ కూడు నా చేతి కూడు తినరా నా కొడక అని చెప్పి అన్నాడు. సరే అంటే మనతో కూడా పంపించేస్తున్నాడు కదా దానివల్ల అంటున్నాడు ఏమో లేసి నేను ఇట్ట అనుకున్నా.
సరే తిన్నాడు, బయట పంపించి ఆటో ఫస్ట్ ఒక ఆటో వచ్చింది. దాంట్లో వాళ్ళు కూర్చుని వెళ్ళక నాకు కాలు బాధ, దాంట్లో వద్దులేమ్మా వేరే దాంట్లో పోతాను. సరే మళ్ళీ ఒక్క మనిషే కూర్చున్నారు ఎవరు. ఆ ఆటో వచ్చింది. సరే నేనే నిలిపిన ఆటోని. నిలిపేదలకి ఎక్కినాడు. దాంట్లో ఎక్కినైనా ఇంటికి పోదారా, ఇంటికి పోయి ఉంటానంటే ఇంటికి వస్తే మా చంపేస్తారు, నిన్ను కూడా చంపేస్తారు, నా ప్రాణం పోతే పోయిందని మీరు భద్రంగా ఉండండి అని చెప్పిపోయినాడు. మేము ఇంటికి చెప్పినాడు. అప్పుడు ఆటో ఎక్కేటప్పటికే అంటే భయపెట్టిన వీళ్ళుండారనేసి వాళ్ళు రమ్మని చెప్పిన. నైనా మీరే వచ్చేట ఆటో ఎక్కిండి ఆయన అని చెప్పి నేనే పిలిచిన వాళ్ళ. పిలిస్తే వచ్చి గేట్ కాడ ఎందుకు మాట్లాడుకున్నారు ముగ్గురు. మాట్లాడుకొని ఈ పక్క అంత దూరంలో ఒక పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఈడు గోపి అనేవాడు లావుగా కుక్కలు మేపాడు. ఓడు ఫోన్ లో మాట్లాడుతున్నారు. సరే నాకు వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారని చెప్పి అంత ఆలోచన రాలే నాకు. సరే నుంచి అంత 10 అడుగులు పోయిన దాకా ఈ అబ్బాయి ఎక్కినాడు కదా. 10 అడుగులు ఎక్కినాక ఓడి వచ్చి ఎక్కినాడు. పిల్లోడు వచ్చి ఈడు అని చెప్పి దాసరు అనేవాడు. నువ్వు బోధురు రావా అంటున్నాడు. నేను పాతలే ఉంటా వాడిని ఎక్కేసి ఎక్కని ఓడి పోయినాక మళ్ళీ పోతానని చెప్పి నన్ను. సరే వాడు ఆటో ఎక్కాడు. 10 పోయినాడు. మళ్ళీ నన్ను ఈ ఆటో కాళాస్త్ర రేణుగుంట బస్ స్టాండ్కి వచ్చేదానికి ఆ ఆటో ఎక్కించినారు. సరే నేను వచ్చేసిన, ఆటో వచ్చేసిన. ఆటో ఎక్కించేళ్ళకి అటు పోయి పిల్లోడిని ఎక్కించిన చూడు, వాడిని తొడకొచ్చి వేసేసినారు. పంపించి వేసేసినారు. అది మాకైతే తెలియదు. మేము ఎట్టన్నా ఉండాలే దూరంగా అని చెప్పి నేను అనుకునేసిన. దూరంగా ఉండాడు వాడనే ప్రాణాలతో ఉంటే చాలని చెప్పి నేను అనుకునేసి మళ్ళీ 3 రోజుల తర్వాత ఫోన్ చేయలే. మళ్ళా 3-4 రోజులు ఫోన్ చేయలే. ఫోన్ చేయకపోతే మా పిల్లకాయలు వాళ్ళ చెల్లి వీళ్ళు వచ్చి ఫోన్ చేయలేదు. ఆడికి పోయి అడగదామరా, వాళ్ళు ఎతికిచ్చి పెడతారు, ఎట్లా చేద్దామని చెప్పినట్టు మేము వాళ్ళు ఛార్జీకి ఇచ్చి వాళ్ళని కూడా తిట్టినా నేను. వాళ్ళు ఛార్జీకి ఇచ్చి పంపించినారు. వాళ్ళని ఏమని అడిగితే వాళ్ళు అంత మంచి వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ కాళ్ళు గడికి నెత్తిని చల్లుకోవాలని కూడా చెప్పిన వాళ్ళకి నేను. అట్ట నమ్మించి అమాయకంగా అట్ట నమ్మించినారు నన్ను. అట్ట చేసినారు వాళ్ళు. ఆ మధ్య చేసి ఇదన్నారంటే రా నువ్వు డబ్బు మాది ఇక్కడ మారుతుందని చెప్పి చెప్తారు, వీళ్ళది ఇక్కడ మారుతుందని చెప్తారు, పోయి అడగదాం ఏడండో వాళ్ళని ఎతికిమని చెప్దాము అని చెప్పేసి పోయినారు. 10 గంటల రైతులు 10 అయిపోయిందిలే. అడిగి 10 అయిపోయింది పోయేదలకే ఫోన్ చేయించినారు. ఫోన్ చేసి వింటాకు ఫోన్ చేస్తే ఇంత రైతులు ఎందుకు వస్తున్నామా, ఏమ్మా ఇంత రైతుల్లో ఎందుకు వస్తున్నావో అని కంగారుగా అడిగింది. ఏదో మాట్లాడాలని వస్తున్నామా అంటే మాట్లాడను తెల్లారితో మాట్లాడుకో, ఇప్పుడు ఎందుకు వస్తున్నావు ఇంత రైతుల్లో, పొయ్యి కొడుగురు పోయి పొనుకునేసి పిల్లకాయల దగ్గర తెల్లారితో మాట్లాడదామనింది. తెల్లారితో లేదు మా అప్పుడు దగ్గరికి పోయినాం, ఇంటమ్మిడికి పోయాను. మా పిల్లకాయలతో కూడా వస్తున్నాను అని చెప్తే ఏడొస్తున్నారు, ఎందుకు వస్తున్నారు ఇప్పుడు, ఖచ్చితంగా చెప్పి ఏడొస్తున్నావా అని 2 మాట్లాడింది. మీ ఇంటి అమ్మిడికి వచ్చేసినామ్మా, తిరిగేసినామని చెప్పాను. సరేరా అని చెప్పినంది. అప్పుడు సరేరా అని ఆమె ఇంటమిడికి పోయినాక ఇంట్లో పోయినాక ఎట్ట నిద్రపోతుంది అయినా. సరే ఇంట్లో పోయినాము. సరే మొగుడు దిగి వచ్చిన ఒక 10 నిమిషాల దాకా మమ్మల్ని బయట నిలబెట్టేసి అప్పుడు తలుపులు తీసి బయట వచ్చి ఈ మాదిరి కుర్చీలు వేసినాడు. బయట సోఫాలో కుర్చీలు వేసి బయటనే మాట్లాడేసినాడు. ఇంత రైతులు ఎందుకు వచ్చినారు అని చెప్పినట్టు ఈ మాదిరి ఫోన్ చేయలేదనైనా మా బిడ్డ ఏనా మీరే ఎత్తికిండి అని తెలియదు, మాకు ఎవరికి ఫోన్ చేయలేదు అని చెప్పినంటే మాకేం సంబంధమా, నీకు ఛార్జీకి ఇచ్చి మరి పంపించినా కదా, మాకేం సంబంధమా, నీ ముందర నువ్వు అడుక్కుంటే కదా పంపించినావు, మాకేం సంబంధం అనేసి అడిగినాడు. ఈ సందు కావాల్సి పిలవనంపించినారు. ఇమ్మీడియట్ గా వచ్చేసినాడు. అప్పుడు ఆడికే వచ్చినాడు. కాళాశిలో ఉండేదోడు. 10 నిమిషాలకు ఎట్ట వచ్చినాడో తెలియదు, అప్పటికే వచ్చినాడు. మాట్లాడి ఇంత రైతుల్లో మిమ్మల్ని రప్పి రానిచ్చింది గొప్ప, ఏందో రూల్ మాట్లాడుతున్నారు అట్ట ఇట్ట అని చెప్పి పిల్లకాయలను బెదిరిస్తున్నాడు. అన్నా మాకు ఫోన్ చేయలేదు, ఎన్న మీరే ఎత్తికిండి అనేసి అడగదామనేసి వచ్చినాము, మీరంటే పలుకుబడి కదా అన్న తెలిసిన వాళ్ళు కదా ఎడన్నా చూసిండా అని, మాకేం అవసరము, చేస్తాడు 2 రోజుల తర్వాత అని చెప్పి అన్నాడు. సరే 2 రోజుల తర్వాత ఇంటికి వస్తాను ఆ రైతులే చేసినాడు ఫోన్ చేసి అమ్మ బాగుండమ్మా, నేను బాగానే ఉండానులే, నేను చెన్నాసాయి పోయిండాను, చెన్నాసాయి వెళ్ళాను, ఏడస్తా చేసినాడు. ఆ పొద్దు ఏమని చెప్పాడమ్మా చివరిసారిగా నీతో మాట్లాడినప్పుడు రాయుడు ఏమని చెప్పాడమ్మా? నాకు చెప్పేది ఏమి లే, ఒళ్ళే చేయిస్తున్నారు కదా, ఫోన్ చేసిన చెప్పేది ఏమి లే, అమ్మా నువ్వు జాగ్రత్త అని 2 మాట్లాడినాడు. నేను అనుకోను ఎండ చెన్నైలో ఉండాలే అని చెప్పి నేను అనుకుని అయినా జాగ్రత్త అంటున్నావు, నువ్వు ఏడుండవురా, ఎక్కడుండావో జాగ్రత్త అంటే నువ్వు
తింటున్నావా తినలేదంటే నేను ఒక పూట తింటున్నాను 5 రూపాయల భోజనం కాడ ఒక పూట తింటున్నాను ఏడుస్తా చెప్పినాడు. 5 రూపాయల భోజనం కాడ ఒక పూట తింటున్నానులే బాగున్నాను నువ్వు జాగ్రత్త ఈ మాటలు అన్నాడు. నువ్వు జాగ్రత్త అంటున్నానైనా ముందు దిగేటప్పుడు ఎన్ని చూసుకోవాలి కదా నైనా నువ్వు మనకు వెనక ముందు ఎవరున్నారా వెనక ముందు ఎవరుండి మంది చేస్తారు అని చెప్పి ఏడిచేదలకి ఫోన్ కట్ చేసినాడు. అప్పుడు ఫోన్ కట్ చేసినాడు. మళ్ళా ఆధారం చేసినాడు. అప్పుడు ఫస్ట్ చేసింది అది ఏడ్చినాడు. మళ్ళా 2 ఆధారం చేయించినారు. నేను చెన్నై ఒప్పేదానికి చెన్నైలో ఫ్రెండ్ ఉన్నాను నేను ఆడికి వెళ్ళినాడు నేను అనుకున్నాను కదా అట్ట మమ్మల్ని నమ్మించేదానికి మళ్ళీ ఆధారమే చేయించినాడు. ఆధారం అంటే వాడికి లీవ్ ఉంటుంది కదా ఆ లీవ్ లో వచ్చేస్తున్నాడులే అని చెప్పనేసి ఆ మాదిరి అనుకుంటాననేసి ఆదివారం పూట చేసి 9 గంటలకు చేసినాడు. 9 గంటలప్పుడు చేసి అమ్మ నేను బాగున్నాను నేను అక్కడ హాస్టల్లో ఉన్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు తినకుండా కొనుక్కోబాక బాగా లేకుండా వచ్చేస్తున్నావు నీకు తినకుండా ఉండబాక అని చెప్పని చేసినాడు. నాకు కొంచెం డబ్బు వేసినాడు వేస్తున్నాడు కొంచెం డబ్బు వేసినా ఆ డబ్బు పెట్టుకొని తింటున్నాను నేను అని చెప్పి చేసినాడు. సరే అట్టనేసి వచ్చేసి మళ్ళా మొన్న శుక్రవారం నాటికి అదే 8వ తేదీ మన చనిపోయినా ఆ పొద్దు శుక్రవారమే ఆ పొద్దు కూడా శుక్రవారం 4 గంటలకి నేను పనికి పోయి ఇచ్చాడు కూర్చోని నేను ఎవరో కూర్చోని ఒక పిల్లోడు వచ్చినాడు. ఒక పిల్లోడు వాళ్ళ పార్టీలో మనిషి అంటోడు కూడా మీకంతా తెలుసావా నేను రాము నా పేరు నిన్ను ఆ మేడం తీసుకురమ్మనిందవా రా అని చెప్పాను. సరే ముందు పోయినప్పుడు ఎవరికి ఫోన్ చేసుకుని లేదు కదా నా ఫోన్ కూడా ఎత్తి పక్కన పెట్టేసినారు అప్పుడు అట్టనేసి ఇప్పుడు పాత ఫోన్ చేసేసిన అందరికి గుమ్మిడిపొడి పోయినాక నాకు డౌట్ వచ్చింది. రేణుగుంటలో స్కూటర్ పెట్టినాడు ఆడ కారు పెట్టినారు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఆడ బండి ఆడ పెట్టేసి కారులో తీసుకోమన్నాడు నన్ను. కార్లు ఇట్టాడికి నేను పోతానంటే నాకు కూడా తెలియదావా నీకేం తెలుసు నాకు కూడా అంతా తెలుసు ఏం తెలియదావా నాకు అని లొకేషన్ పెట్టినారు. ఫోన్ నుంచి ఆ లొకేషన్ చూసుకుంటా దొడుకోపోయినాడు. గుమ్మడిపూడికి పోయినాక నాకు డౌట్ వచ్చింది. నేను ఎట్ట అనుకున్నాను చెన్నై పోయిన అన్నాడు కదా ఈ అన్న దొరికిపోయినాడేమో వీళ్ళకి దానికన్నా రమ్మంటున్నారేమో అని చెప్పి ఇట్ట అనుకున్నాను నేను. సరే సరే దానికి పోతుంటే మా పిల్లకాయలకు ఫోన్ చేసినాయి. అప్పుడు ఆలోచించి ముందు పోయినప్పుడు వీళ్ళు ఫోన్ చేసుకుని వెళ్ళదు కదా మా పిల్లకాయలకి ఎవరు చేసుకుంటే ఆ పొద్దు ఎవరు ఒకరు వచ్చి నా బిడ్డను కాపాడుందరు. ఆ పొద్దు ఎవరికి చేయనీలా ఫోన్ తెల్లారి పనికి పిలిచేదని ఒక పాప ఫోన్ చేస్తే యాడికి పోయిన పని నేను ఊరికి వచ్చేసాను నాయన పనికి రేపు రాలేను ఎల్లుండి వస్తానని చెప్తే వెనక ఈ పక్క వినిత అన్నది ఈ పక్క వినితమ్మ కూడా వచ్చి నిలబడుకున్నారు. అడిగినారు ఎవరిది ఫోన్ మా అన్నాడు. మా ఊరి పిల్లకాయలు పనికి పిలిచేదానికి పిలిచినారమ్మా దానికని రేపు రానని చెప్పినాను అని చెప్పినంటే ఫోన్ గినాడు వాడబాకవా ఇంటికి పోయి నాకు చేసుకో ఫోన్లు కావాల్సింటే ఫోన్లు వాడబాకనింది. సరే వాళ్ళేమని చెప్పి తడిపెట్టేసిన ఆ పొద్దు. మళ్ళీ ఆ చెన్నై కాడికి పోయినాక సగం దూరం పోయేలకే వాళ్ళే ఫోన్ చేసినారు. ఆ అబ్బాయికి చేసినారు ఫోన్. నేను నా మనవరాలతో చెప్తా ఉండ నన్ను ఏడుకు చెన్నైకి దుడుకొని పోతున్నారమ్మా ఏట అక్కకి చెప్పు మాంకి చెప్పు కేఎస్ మాంకి అని చెప్పినేసి వాళ్ళకి చెప్పి నేను ఈ ఫోన్ పెట్ల ఆన్ చేయలేట మర్చిపోయి చేతిలో పెట్టుకునేసి ఈసంది ఆ అబ్బాయి ఫోన్ ఇచ్చినాడు. ఆ అబ్బాయి ఫోన్ ఇచ్చినాడు ఆ చేతి ఈ ఫోన్ వెళ్ళకి ఆ అబ్బాయి ఫోన్ ఇచ్చినాడు. ఆ అబ్బాయి ఫోన్ ఇచ్చి నా అవా మాట్లాడు అన్నతంట అన్నాడు. ఏనాయన అంటే ఏం జరిగింది నాయన అంటే ఏమీ లేదు నువ్వు ఆడికొచ్చి పోలీసులు ఉన్నారు ఆడికొచ్చి ఏం చెప్పావంటే నాతో కూడా పంపించేసినాడు నేను తొడుకొంబి నేను ఇంటికి నన్ను ఇంటికి తొడుకొంబినాడు. తొడుకొంబి 2 రోజులు ఉండేసి నేను నాకు భయంగా ఉండదమ్మా నేను బయట వెళ్తున్నాను కొద్ది రోజుల తర్వాత వస్తానని చెప్పేసి వెళ్ళినాడని చెప్పు. అక్కడ కూడా అబద్ధం చివరి నిమిషంలో కూడా అబద్ధం చెప్పమనే చెప్పారు నీతో అప్పటికి చంపేసిన తర్వాత కూడా. నాకు చచ్చిపోయిందని తెలియదు నాకేమో స్టేషన్ లోకి పోయింది అంక కూడా చచ్చిపోయిందని తెలియదు ఇంకా దొరికిపోయినాడేమో ఇట్లా అనుకుంటున్నా. సరేలే ఆయన అట్లా చెప్తాలని చెప్పి అంటాడు. నీకు శాలరీ మటుకు నేను నెల శాలరీ పంపిస్తాను నేను మా అమ్మ లాంటిదని నువ్వు నీకు శాలరీ పంపిస్తాను అని చెప్పినాడు. ఎన్ని ఫోన్లు పాప వింటా ఉండదు ఆన్లో నేను మర్చిపోయినా అది కట్ చేసేదానికి మర్చిపోయినాను. ఈ పాప మటుకు వింటా ఉండదు ఇవన్నీ వింటా ఉండదు చెప్పినాడు. సరే ఇంతలేక ఆమె తీసుకునేసి ఆమెను కూడా అడిగిన ఏం జరిగిందమ్మా అంటే నా బట్టకొడుకు ఆడాడ సాగకుండా నా పేరు ఒకటి వేసుకొని చచ్చినాడు
అయ్యో నా పేరు ఒకటి వేసుకొని చచ్చినాడు. ఆడేడ తాగులేనట్టు చెన్నైకి వచ్చి వచ్చినాడు అంటే చచ్చినాడు అంటే తిడుతున్నాదేమో లేదు నేను అనుకున్నాను సార్. అప్పుడు కూడా అయ్యో తిడుతున్నా చచ్చిపోయినాడు అని చెప్పి అప్పుడు కూడా డౌట్ రాలే నాకు, చంపేసినారు అనేసి. ఓకే తిడుతున్నాడు అని చెప్పి నేను ఇట్ట అనుకున్నా. ఆ ట్యాట్ గురించి పోలీసులు పెద్ద విషయం చేస్తున్నారు, తెల్లాంచి నీళ్లు నిప్పులు లేకుండా తిరుగుతాను చెన్నై అంతా అని చెప్పని పెట్టేసిన ఫోన్. సరే చెన్నై స్టేషన్ కాడికి పోయినా. స్టేషన్ కాడికి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ లాయర్ వల్ల అవునింది. వీళ్ళు మటుకు రూల్లో ఉన్నారు, వాళ్ళు కానీ పిల్లవాళ్ళే మాట్లాడాల. చెప్పినాడు కదా ఆ మాట అనేసి నేను దొరికిన అప్పుడు కూడా పిల్లల్ని చూపిమని అడుక్కుంటున్న వాళ్ళని. ఒకసారి చూపిండి ఒకసారి చూపిన ప్రాధాయపడుతుంటే పోలీసు వాళ్ళకి తెలుగు తెలియదు కదా అంటుంటే ఆమెను అడుక్కుంటాను. కానీ నువ్వన్నా చెప్పమ్మా ఒక్కసారి చూపిమ్మని నా బిడ్డని అని చెప్పి ఏడుస్తుంటే ఆ పోలీసారికి జాలిగింది, దానికి కూడా జాలి కలగల. అప్పటికి ఆ మనిషికి కూడా జాలి కలగల. ఎవరో వాళ్ళ లాయర్కి ఆయన పోలీసు ఆయన అడిగినాడు ఎవరు ఆమె అంటే పార్టీ అని చెప్పి చెప్తునింది. నేను పార్టీ కావాలా ఆమె అని చెప్తునింది. పిల్లోడు సీను పార్టీ అని చెప్పనింది. సరే ఏమేంటి మధ్య ఆమెకి తెలియదా అంటే తెలియదు అంటే చూపించేదా అని అడుగుతున్నాడు. చూపినా నేను ఇంకా రూమ్ లో ఉండడానికి చూపిమని చెప్తుండ. అప్పటికి రూమ్ లో ఎండ దాచిపెట్టినారేమో, పోలీస్ కేసు పెట్టేసినారేమో. ఒక్కసారి చూపినైనా నా బిడ్డను చూసి మళ్ళీ చెప్తాను ఏదన్నా మీకు ఏం కావాలో నేనైనా లొంగిపోతాను చెప్పండి అయినా అని చెప్పనేసి అడుక్కున్నా. అప్పుడు ఫోటో చూపించినాడు, సెల్ ఫోన్ లో ఫోటో చూపినాడు. కాలంలో దొరికిందమ్మా, ఎవరో చంపాడు బారేస్తున్నాడు, కాలంలో దొరికింది అని చెప్పి ఫోటో చూపించినాడు. ఫోటో చూపించాక నాకు కాళ్ళు నిలవల, నా బిడ్డనంత కిరాతకంగా చంపినారే అని చెప్పి నాకు నిలవల. నేనైనా వీళ్ళు చంపినారని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఎవరో చంపేస్తారన్నారు, వాళ్ళు కానీ చంపేసినారేమో అని ఇట్లా అనుకున్నా. మళ్ళీ లాస్ట్కి మళ్ళీ వాళ్ళే ఒప్పుకున్నారు, వాళ్ళే చెప్పినారు మేమైతే చంపలేదు. మా పిల్లవాడు అడిగితే మా ఇంత డబ్బు ఇది చేస్తున్నామంటే అప్పుడు నేనైతే మా భార్యతో లీగల్ గా పెట్టుకుని నేను చూసి వరవలేక నేనే వేసినానని చెప్పి చెప్పినాడు. నేనైతే నేను చంపలేదు, ఆ నుంచి తీసుకుపోయి పాప వదిలేసి తీసుకొచ్చి రూములు వేసి చేతులు కట్టేసి పెట్టేసిండే. చేతులు కట్టేసి పెట్టేసిండే వాళ్ళకే వాడు కొద్ది రోజులకే హెల్త్ బాగాలేకుండా వచ్చి బాత్రూమ్ బావాలన్నాడు. బాత్రూమ్ బాలకి ఆ వైర్తో కట్టేసి నేను వైర్ తీసుకొని పోయినాడు. ఆ వైర్ ఎత్తుకొని పోయి బాత్రూంలో పోయి దానికి వేసుకొని బిగుచుకునేసినాడు, గొంతుకు వేసుకొని. బాగాలేకుండా మా అమ్మని హాస్పిటల్ అపోలాగా దొడుకొని పోతుంటే కూడా వేసుకొని పోయి నేను సగం దూరం చచ్చిపోయినాడు. చచ్చిపోయేకి ఏం చేయాలో నాకు అర్థం కాక కాలంలో బారేసి అని చెప్పినాడు పిల్లాడికి. అలా నేనైతే చంపలేదు, వాడే చచ్చిపోయినాడు. బంధించేసిండే, పెట్టేసి బంధించేసినారు. అవి చనిపోయినాడు. ఎత్తిపోయి కాలంలో ఏం చేయాలో తెలియక కాలంలో బారేసిన అని చెప్పిన. కాలంలో బారేసినట్టు అంత తప్పు ఏమి చేసినాడు నా బిడ్డ.